నీ బలహీనతలను ఎవరూ చూడనివ్వకు. చాణక్య నీతి. ప్రపంచం ఒక విచిత్రమైన స్థలం. నీ బలం చూసి కొంతమంది గౌరవిస్తారు, కాని నీ బలహీనత చూసి చాలామంది ఉపయోగించుకోవాలని చూస్తారు. అందుకే చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం, నీ బలహీనతలను ఎప్పుడూ బయట పెట్టొద్దు. ఈరోజు మనం తెలుసుకోబోయేది, ఎందుకు మన బలహీనతలను దాచుకోవాలి. మొదటి విషయానికి, ప్రపంచం ఎప్పుడూ దయతో ఉండదు. చాలామంది నీ సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. వారు నీ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూస్తారు. నీ భయం, నీ బాధ, నీ అసురక్షిత భావం, ఇవి కొంతమందికి అవకాశాలుగా కనిపిస్తాయి. రెండవ విషయానికి, అత్యధిక భావోద్వేగం ప్రమాదం. ప్రతి ఒక్కరితో మన మనసులోని బాధలను పంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు నిన్ను ఓదార్చిన వ్యక్తి రేపు అదే విషయాన్ని నీ మీద ఉపయోగించవచ్చు. మూడవ విషయానికి, నిజమైన బలం అంటే నియంత్రణ. నీ భావాలను నియంత్రించగలిగితే నీవు చాలా బలమైన వ్యక్తివి. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండటం, బాధలో ఉన్నప్పుడు కూడా నిలబడటం, అదే నిజమైన శక్తి. నాలుగవ విషయానికి, ప్రతి ఒక్కరు నీ విజయాన్ని చూడలేరు. కొంతమంది నీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. అందుకే నీ బలహీనత తెలిసినప్పుడు వారు దానిని ఉపయోగించుకోవచ్చు. ఐదవ విషయానికి, నీ సమస్యలను పరిష్కారాలుగా మార్చుకో. నీ బాధను ప్రపంచానికి చూపించకు. నీ కష్టాన్ని నీ బలంగా మార్చుకో. చాణక్యుడు చెప్తాడు, పాము విషం లేకపోయినా విషం ఉన్నట్టు కనిపించాలి. దీనర్థం ఏమిటంటే, ప్రపంచం నిన్ను బలహీనంగా చూడకూడదు. జీవితంలో గెలవాలంటే మనలో ధైర్యం ఉండాలి. ప్రతి విషయానికి ఏడవడం, ప్రతి సమస్యకు భయపడటం, ఇవి మన బలాన్ని తగ్గిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయానికి, సహాయం అడగడం తప్పు కాదు, కాని ప్రతి ఒక్కరి దగ్గర భావోద్వేగంగా బలహీనపడకండి. ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించండి. మీ జీవితంలో కొన్ని విషయాలు మీ లోపలే ఉండాలి. నిశ్శబ్దంగా ఎదగండి, నిశ్శబ్దంగా బలంగా మారండి. ప్రపంచం మీ బాధను గుర్తుంచుకోదు, కాని మీ విజయాన్ని మాత్రం గుర్తుంచుకుంటుంది. ఈ రోజు నుండి మీ బలహీనతలను దాచుకోండి, మీ బలాన్ని పెంచుకోండి, మీ మనసును నియంత్రించండి. అప్పుడు ఎవరూ మిమ్మల్ని ఉపయోగించుకోలేరు. అదే చాణక్య నీతి.